వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. హాయ్. ఆరోగ్యం ఆలోచనలు. జనాభా గారు ఈ హాయ్. సర్వమంగళ వరకు చదివాం కదండి, దాని తర్వాత అవును. చదువుతారా? ఓ, మంత్రము బీజాక్షరాలు కదండి. ఓకే, అవునండి, ఓకే. అవును అవును. మీరు స్టార్ట్ చేసే ముందండి ఆ పేజ్ నెంబర్ 82 అన్నారు కదా. ఆ, ఉమ్, ఉమ్. ఒక్కసారి ఆ మంత్రం నాకు ఎందుకో చదవాలనిపించింది, చదవనండి ఒకసారి. ఇది సర్వమంగళ భవంతు అదా? అవునండి. ఇంకా పైన కూడా ఉంది మని కొంచెం. చదువుతా అండి ఒక్క నిమిషం. కొంచెం. ఓం భూమి మంగళం, ఉదక మంగళం, అగ్ని మంగళం, వాయుమంగళం, గగనమంగళం, సూర్యమంగళం, చంద్రమంగళం, జీవమంగళం, దేహమంగళం, ఆత్మమంగళం, మనోమంగళం. ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఓం సర్వమంగళం భవతు భవతు భవతు. ఈ ఈ ప్రేయర్ చాలా పవర్ఫుల్ ప్రేయర్ అండి. మన ఎర్త్ మీద ఉండే అన్నిటికీ ఇది మంగళం మంగళం అంటున్నాం మనము. భూమికి, జలానికి, అగ్నికి, వాయుకి, గగనానికి. అంటే మనము ఈ ప్రేయర్ చదువుకుంటే చాలా భూమాతకి మనము మంచి ఎనర్జీస్ ఇచ్చినట్లు అవుతుంది. ఓకే అండి, కంటిన్యూ చేయండి. మనీ ఒకసారి షేర్ చేస్తారా ప్రేయర్? యూట్యూబ్ లో ఉందండి, దీనికి డాన్స్ కూడా ఉంటుంది ఈ ప్రేయర్ కి. ఆ ఆ ఓకే, డాన్స్ లింక్ కూడా షేర్ చేస్తాను, చూడండి. చాలా ఎనర్జీస్ చాలా ఉంటాయి దాన్ని చూస్తూ ఉంటే, వింటూ ఉంటే. మనీ థ్యాంక్ యూ. బాగా పాడారు, చాలా బాగా పాడారు. వెరీ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ అండి. కొంచెం ఇంకా పైకి వెళ్ళాలా? లేదు, కొంచెం కొంచెం అండి. అది అట్లా కొంచెం కొంచెం పట్టుకున్న గానీ వెళ్ళిపోతుంది. ఇది చూడు. ఓకే. మంత్రము బీజాక్షరాల ఉచ్చారణ వలన మనలో ఎన్నో మార్పులు జరిగే అవకాశం ఉంది. హర, హనుమాన్, రామ్ ఇలాంటి నామజపాన్ని చక్రస్థానాలను చైతన్యపరిచే శబ్దాలే. పూర్వీకులు పూర్వీకులు మనకు అందించిన శ్లోకాలు, మంత్రాలలోని ఈ నిగూఢమైన అర్థాలన్నిటినీ తెలుసుకొని సంపూర్ణమైన అర్పణాభావంతో ప్రార్థన చేస్తే ఆత్మశుద్ధి జరిగి శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరి దైవత్వానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఏ శ్లోకమైన, మంత్రమైన భావప్రధానమే అని విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఈ మంత్రాల్లో బీజాక్షరాలు ఉచ్చారణ కొంచెం ఉంటది కదండి, అది చదవటం వల్ల మనలో చాలా మార్పులు, చేంజెస్ కూడా వస్తది. ఏ మంత్రమైనా మీరు ఒక్కొక్కరు దేవుడికి ఒక్కొక్క రూపానికి కనెక్ట్ అవుతాం కదా మనము. ఆ రూపానికి కనెక్ట్ అయిన మీ ఇష్టం, మీరు ఏది దేవత, కుల దేవతలో ఏ దేవతలకైనా సరే అట్లా ప్రతి దానికి ఓము చివర నమః అని ఉంటదండి. ఏ దేవుడికైనా అలా చదువుకుంటూ పోయి నామ జపాలు కానీ ఏమన్నా చేస్తూ ఉంటే ఆ శబ్దాలు పలుకుతూ ఉన్నా గానీ మన బాడీలో కూడా మార్పులు అనేది వస్తది. ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు. అందుకనే మన పాతకాలం పెద్దోళ్ళు వీళ్ళందరూ దాన్ని అదే మనకి శ్లోకాలు చదవమని అంటారు కానీ ఇంత మీనింగ్స్ ఇంత దీంట్లో ఇప్పుడు 6, 7 ఇచ్చారు కదా నిన్నటి క్లాస్ లో, ఇట్లా మీనింగ్ అలా మీనింగ్స్ తెలుసుకొని దాన్ని ఇంకా భావనతో మనం చదువుతూ ఉంటే ఇంకా ఎనర్జీస్ కానీ ఏదైనా బాగా హయ్యర్ గా కనెక్ట్ అవుతాము. అప్పుడు ఆత్మ కూడా చాలా ఆనందంగా ఉంటది అని చెప్పి అంటున్నారు. అందుకని దేవుడికి దగ్గర కూడా అవుతాము అనే అవకాశం కూడా ఉన్నది మనం చేసే పనులు. ఎందుకంటే మనం ఎప్పుడు సత్యం వైపు వెళ్తూ ఉండి మంచి మార్గంలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకేముంటది, ఒకరికి హాని చేయాలనే భావన ఉండదు మనలో. ఒకళ్ళకి ఇబ్బంది మనకు తెలిసినది మనం చేసుకుంటూ ఇట్లా సత్సంగులు ఇలాంటివన్నీ మంచి చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ శ్లోకాలు ఉచ్చారణ భగవంతుడిలో ఆధీనం అవుతాం, భగవంతుడిలో ఐక్యం అవుతాం అని కూడా చెప్తున్నారు. ఆరోగ్యాన్ని అడ్డుకునే సంకల్పాలు.
అనారోగ్యాన్ని అనారోగ్యాన్ని. ఓ సారీ అనారోగ్యాన్ని అడ్డుకునే సంకల్పాలు. కొన్ని కొత్త ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనా సరళి, కొన్ని సానుకూల సంకల్పాలు మన మానసిక స్థితిలో వివిధ శారీరక స్థితులలో మార్పులను తీసుకువచ్చి అనారోగ్యాల బారిన పడకుండా అడ్డుకుంటాయి. ప్రశాంతత, ఆనందం చేకూరుతాయి. అలాంటి కొన్ని సంకల్పాలను ఇప్పుడు తెలుసుకుందాము. అంటే మొదటి మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలి, అనారోగ్యానికి గురవ్వకుండా ఉండాలి అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం అని అంటున్నారు. ఎందుకంటే అండి ఒక్కోసారి కొత్త కొత్త ఆలోచనలు ఎట్లా ఉంటారంటే ఆలోచన చేసేటప్పుడు ఇది ముందుకెళ్ళాలా వద్దా అంటాం. అందుకని అలా ఉండకుండా ఎలా ఆలోచిస్తే బాగుంటది, మంచిగా పాజిటివ్‌గా మైండెడ్‌తో ఆలోచించినా గాని ఎనర్జీస్ వస్తది. మనలో ఆ భావన గూడా చేంజ్ అవుతది. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మనం అదేంటి ఒంట్లో బాగుండకుండా ఉండటం ఇలాంటియన్నీ ఏం జరగకుండా ఉంటాయని కూడా చెప్తున్నారు. కాకపోతే మనం డెసిషన్ గూడా తీసుకోవటానికి కూడా ఉపయోగపడుతది అనే సలహాలు కూడా ఇస్తున్నాడనమాట. ఒక్కోసారి కొంతమంది 50, 50 అనమాట. ఒక వస్తువు ఉందనుకోండి మన ఇంట్లో అవసరమా? కాదా? అనేది తీసుకొచ్చేసి అట్లా ఇంటిని అన్ని పెడుతూ ఉంటాం అనమాట. అప్పుడు నెగెటివ్ ఎనర్జీ కూడా మనకు ఒక్క సంవత్సరం కన్నా ఎక్కువ వాడకండా దాని ఉపయోగం తెలుసుకున్నామంటే ఏమన్నా పనికిరానివున్నా బయట పడేస్తే నెగెటివ్ ఎనర్జీస్ కూడా బయటికెళ్ళిపోతది. ఆ ఎఫెక్ట్ కూడా మన హెల్త్ మీద పడుతది అని చెప్పేసి గూడా చెప్తున్నారు. ఆలోచ ఆలోచనలు, సంకల్పాలు. ముఖం పైన మొటిమలు, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, అంతా బాగుంది అనే భావనతో ఉండాలి. మెదడు. మెదడు సంబంధిత బాధల నివారణకు జీవితం అంటేనే ఒక మార్పు. నా ఎదుగుదలలో ప్రతి క్షణం జరిగే మార్పుని స్వీకరిస్తాను అని సంకల్పం చేసుకోవాలి. సైనస్ బాధలకు. ఈ బాధలు తొలగిపోవడానికి జీవితమే నేను, నన్ను ఎవరూ ఆటంకపరచలేరు అనే భావనతో ఉండడం అవసరం. ఇప్పుడు మొటిమలొచ్చినాయనుకోండి, అప్పుడు మనం ప్రేమించుకోవాలని కూడా చెప్తున్నారు. అదే భావనతో ఉన్నాము అనంటే, ఆ మొటిమలయి రాకుండా ఉంటాయి అని కూడా చెప్తున్నారు. మెదడు అదే బ్రెయిన్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనంటే, మనం లైఫ్‌లో ఒక చేంజ్ తెచ్చుకొని, అది ప్రతి క్షణం అది మనం జరిగేది స్వీకరించాలి. అది మంచైనా, చెడైనా ఏదైనా సరే ఒక మార్పొస్తుంది అనేది మనం అలా తప్పు మార్గంలో వెళ్లి అది తప్పు మనకి అనిపించిందనుకోండి, చేంజ్ చేసుకొని ఒక సంకల్పంలాగా కూడా పెట్టుకొని ఉంటే మీకంతా మంచి మార్పు చేంజెస్ వస్తది. మీ బాడీలో కానీ, లైఫ్‌లో కానీ అని చెప్పి చెప్తున్నాడు. జీవితంలో అని చెప్తున్నారు మెదడుకి. సైనస్ బాధలకి ఏం చెప్తున్నాడంటే అది పోవాలి అనంటే నన్ను ఎవరిని ఆటంకపరచలేరు. అదే. అంటే నన్ను గాని, ఇంకొకళ్ళని కానీ ఇబ్బంది పెట్టకుండా, ఏమీ లేకుండా అనే భావనతో ఉండితే సైనస్ బాధలు రాకుండా ఉంటాయని కూడా చెప్తున్నాడు. ఇదేంటండి? భయము, బెదిరింపు. ఓకే. అవునండి. భయము, బెదిరింపు. ఈ భావనకు గురి అయిన వారు నేను స్వేచ్ఛగా మాట్లాడగలను, నాలో ఉన్న సృజనాత్మకతను ఎవ్వరూ ఆపలేరు, నేను ప్రేమపూర్వకంగా మాట్లాడతాను అనే దృక్పథాన్ని కలిగి ఉండాలి. కంటి బాధలు. నేను స్వేచ్ఛాజీవిని, జీవితము నిరంతరం సాగుతూనే ఉంది, నేను ప్రేమపూర్వకంగా చూడగలను అనే భావన కంటి జబ్బులను దూరంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు, బ్రాంకైటిస్. జీవించడానికి కావలసిన ప్రాణశక్తి నా ద్వారా అపారంగా ప్రవహిస్తుంది అని మానసిక సంకల్పాన్ని చేసుకుంటే బ్రాంకైటిస్ నివారణ అవుతుంది. అంటే కొంతమంది దేనికన్నా భయం పడతారు. కొంతమందేమో బెదిరిస్తారు కదండీ! అలా ఈ భావనకి ఆ భావనలో ఉన్నవాళ్ళు నేను ఫ్రీగా, స్వతంత్రంగా స్వతంత్రంగా ఉన్నాను. నాలో ఈ ఈ ఇయన్నీ ప్రేమంగా మాట్లాడతాను. మంచిగా మాట్లాడతాను కాబట్టి ఆ భావన కలిగి ఉంటే మనకి ఈ భయము వేరే వాళ్ళని ఎవరిని బెదిరించినా భయపడకుండా ఉంటామని కూడా చెప్తున్నాడు. తర్వాత కళ్ళ బాధలేమో ఇంకా ఇది కూడా స్వేచ్ఛా జీవిని అనే అన్నిటికి కొంచెం రిలేటెడ్ ఉంది. స్వేచ్ఛగా ఉంటాను కానీ, లైఫ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటది.
అని ప్రేమపూర్వకంగా ఏం కనిపించినా, ఏం చూసినా అది మంచిగా చూస్తూ ఉంటే కంటి జబ్బులు కూడా దూరమవుతాయని కూడా చెప్తున్నాడు. ఊపిరితిత్తులు ఇది కూడా అంతే. ప్రాణశక్తి ద్వారా వస్తది. కానీ మనం ఏది సంకల్పం చేసుకుంటే ఆహ్, ఆ ఊపిరితిత్తుల బాధ అనేది కూడా లేకుండా ఉంటదని కూడా చెప్తున్నాడు. మాస్టర్స్ ఇంకా వీటి మీద ఇంకేమన్నా మీరేమన్నా డిస్కస్ చేయటం కానీ, ఏమన్నా షేర్ చేసుకోవడం కానీ చేస్తే చేయండి. అస్ను నాలో ప్రశాంతత నిండుకొని ఉంది. నన్ను ఎవరూ వేధించలేరు. నా జీవితానికి నేనే సారథిని అని అనుకుంటూ ఉండాలి. హృదయము ప్రేమ, ఆనందము, ప్రశాంతతకు ప్రతీక హృదయము. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే నా జీవితాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను, పరిపూర్ణంగా స్వీకరిస్తాను అనే భావన అవసరము. కాలేయము లీవర్ బా లీవర్ బాధల నుండి నివృత్తి పొందడానికి ఇలా భావించాలి. నాకు అవసరం లేని వాటిని నేను వదిలేస్తాను. నా భావాలు ఎప్పటికప్పుడు కొత్తగా చైతన్యం నిండి ఉన్నవి. అనవసరమైన గతాన్ని నేను వదిలేస్తాను. ముందు కొన్ని మెయిన్ ఇయర్ ప్రాబ్లమ్స్, ఐస్ ప్రాబ్లమ్స్ అదే చెప్పాడు గదండీ! ఐ థింక్ లాస్ట్ వీక్ చదివినప్పుడు 3 డేస్ క్లాస్ అదే బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ అట్లా. ఇప్పుడు మళ్ళా కొన్ని హెల్త్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? ఇట్లా నువ్వు అన్నీ మార్చుకుంటే హీల్ అవుతదని మళ్ళా చెప్తున్నాడు. ఆస్మా చెప్తున్నాడు. అంటే చాలా కామ్‌గా ఉండి ఇంకొకళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ కలిగించకుండా ఉంటే అప్పుడు ఆస్మా అనేది రాకుండా ఉంటదని చెప్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా హార్ట్ ఎప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. పక్కన ఓన్లీ సకల ప్రాణకోటి జీవులందరిని కూడా ప్రేమించి ఆనందంగా ఉంటే నీకప్పుడు చాలా ప్రశాంతతగా ఉంటది. అప్పుడు గుండె జబ్బులయి రాకుండా కూడా ఉంటాయి. ఏ ఏది జీవితంలో ఎదుగుడు ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ కొంచెం ఆనందంగా తీసుకొని దాన్ని ఎట్లా సాధన చేసి ఎట్లా అనే భావనలో ఉన్నా కానీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా మనకి అవసరం లేని దాంట్లో ఒక్కొక్కసారి అనవసరమైన దాంట్లో ఆహ్, ఇన్వాల్వ్ అవ్వకుండా ఏది అవసరమో అదే ఉండి, ఏది అక్కర్లేదో అయన్నీ వదిలేసేసి పాతలో జరిగిన పాస్ట్ లైఫ్ కాదు. ఈ లైఫ్‌లో జరిగిన పాతయన్నీ గుర్తు తెచ్చుకొని తవ్వుకోకుండా, అనవసరంగా ఇబ్బందులు ఇయన్నీ ఏమి పడకుండా ఉన్నా కానీ ఉంటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా రావని కూడా చెప్తున్నారు. ఆ భావనలో ఉండి అన్నీ మార్చుకొని ఉంటే జననేంద్రియాలు షూర్. నపుంసకత్వం నుండి బయటపడాలంటే ఈ సంకల్పము అవసరము. నాలో ఉన్న కామాన్ని నేను ఆనందంగా, సంపూర్ణంగా స్వీకరిస్తాను. సులభంగా తీసుకుంటాను. తప్పు, నేరమనే అపరాధ భావనలో ఉండను. పెద్ద ప్రేగులు పెద్ద ప్రేగులలో జబ్బులు రాకుండా ఉండడానికి, నియంత్రించడానికి చేయవలసిన సానుకూల సంకల్పం ఇది. నేను గతాన్ని వదిలేస్తాను. జీవితము నా ద్వారా ప్రవహిస్తుంది. ఫైల్స్ నివారణకి నాకు ఏ బరువు, బాధ్యతలు లేవు. నేను ఈ క్షణంలో జీవిస్తాను. మోకాళ్ళు, ఓకేనండి. కాళ్ళు. ఆ! ఓకే. అమ్మ చెప్పు. ఈ 3 చెప్పినాక మళ్ళా పైకెళ్తాం అవును. కదా! అంటే అవును. ఓకే. అవును. ఈ జ్ఞానేంద్రియాలు కొ ఏ ఏ ఈ హెల్త్ రిలేటెడ్ ఏది కాకుండా ఉండాలి అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఏ బాగా ఫుల్‌ఫిల్ సంపూర్ణంగా నిండి ఉన్నాను. ఇయన్నీ సులభంగా తీసుకుంటాను. నేను తప్పులు, ఒప్పులు చేసినా కానీ అలా తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకొని అదే భావనలో ఉంటే ఈ జ్ఞానేంద్రియాలకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని కూడా చెప్తున్నారు. ఈ పెద్ద పేగులు, డైజెస్టివ్ అంటారు కదండీ! ఇలాంటివి గూడా రాకుండా ఉండాలి అనంటే, దానికి గూడా ఒక సంకల్పం చేసుకొని పాతయన్నీ వదిలేసామనుకోండి, అప్పుడు ఈ లైఫ్ అట్లా ప్రస్తుతానికి అట్లా ఎళ్తూ ఉంటే అది కూడా పెద్ద పేగులు జబ్బులు రావు అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఫైల్స్‌కైతే గనుక నాకు బాధ్యతలేమీ లేవు అనే భావనతో ఉంటే, ఎమ్మటే ఫైల్స్ కూడా తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నాడు. అన్నీ నెత్తినేసుకొని నాకు ఇది ఉంది, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని అనుకోకుండా.
మోకాళ్ళు కాళ్ళు. నేను జంకు ఏమీ లేకుండా ముందుకు సాగగలను. ఓర్పు, క్షమ, సహింపు నాలో ఉన్నాయి. నేను చాలా ఆనందంగా ముందుకు కదులుతున్నాను. చర్మము. ఈ ప్రపంచము భద్ర భద్రమైనది, సురక్షితమైనది. నన్ను అందరూ స్వీకరిస్తున్నారు. నేను నా కోపాన్ని, వ్యతిరేక భావనలను వదులుతున్నాను. అభద్రత ఏమీ లేదు. ప్రతి చిన్న విషయంలోనూ ప్రశాంతంగా ఉన్నాను. నా మంచితనాన్ని నిండుగా స్వీకరిస్తాను. ఈ 2 చెప్పుకున్నాక కిందకెళ్దామండి. మొన్నెవరో చర్మం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అన్నారండి? ఓకే. గుడ్. మంచిగా వచ్చింది. మనకి మోకాళ్ళు కానీ, నీ పెయిన్స్ కానీ, లెగ్స్ పెయిన్స్ కానీ ఏమన్నా రాకుండా ఉండాలి అనంటే పక్కనోళ్ళు చెప్పేది కూడా వినాలి సహనంతో. ఆహ్, అంత వాళ్ళతో కూడా కొంచెం ఓర్పు గుణము, క్షమా గుణము, ఏమైనా తప్పు చేసినా నువ్వు ఇట్లా కాదు, అట్లా కాదని ఆర్గ్యుమెంట్స్ ఇలాంటియేమి లేకుండా మంచి దాంట్లో ఉన్నా కానీ అప్పుడు మీరు ముందుకెళ్తూ ఉంటారు. మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పులు రావని అంటున్నారు. తర్వాత చర్మం, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలి అనంటే దాన్ని చాలా నాకు మంచిగా ఉన్నాను నేను. అన్నీ ఆనందంగా, హ్యాపీగా తీసుకుంటున్నాను. కోపాన్ని ఎవరన్నా ఏమన్నా చెప్పినా వాళ్ళు ఇట్లా చెప్పారు, అట్లా చెప్పారని వ్యతిరేక భావంలో ప్రవర్తించకుండా ఉన్నా కానీ లేకపోతే నేను భద్రత. అదే నేనేమి నా స్కిన్‌ని మంచిగా చూసుకుంటున్నాననే భావనలో ఉండి ప్రతి చిన్న విషయానికి కూడా మన మైక్రోస్కోప్ పెట్టి చూడకుండా కొంచెం హ్యాపీగా ఉన్నామనుకోండి. అలాంటి దానికి చర్మ రిలేటెడ్ గూడా రాదు. అప్పుడు నీ మంచితనానికి నీకు ముందుకెళ్తావని కూడా చెప్తున్నారు. వెన్నెముక, వీపు. వెన్నెముక బాధలకు చేసుకోవలసిన సంకల్పం ఇది. నా జీవితము నన్ను కాపాడుతుంది, పోషిస్తుంది. నేను ఈ విశ్వాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాను. వెన్నెముక క్రింది భాగంలో బాధలకు సానుకూల సంకల్పము ఇది. నేను ధైర్యవంతుణ్ణి, స్వతంత్రుణ్ణి, ఈ విశ్వాన్ని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. తల. జీవితము నా ద్వారా హాయిగా, ఆహ్లాదంగా ప్రవహించని. ఈ ఈ నా జీవితంలో ప్రశాంతత, ప్రేమ, ఆనందము, విశ్రాంతి నిండి ఉంది. చెవి. మీకు యాహ్! కిందకెళ్ళినాక అప్పుడు ఒకేసారి పైకొద్దామండి. ఓకే. ఓకే. వెన్నుముక్కను, వీపు బాధలున్న వాళ్ళు కూడా తెలుసు ఉందనుకోండి. వాళ్ళు ఇట్లా సంకల్పం కూడా చేసుకోమని గూడా చెప్తున్నారు. ఆహ్, నా జీవితాన్ని నేనే సరిదిద్దుకోగలను, చేంజ్ జేసుకోగలను. నేనే దాన్ని చూసుకోగలను సరిగా అనే భావనతో ఉంటే, ఇదే నమ్మి మీరు విశ్వాన్ని ఇలా నమ్మి ముందుకెళ్తూ ఉంటే వెన్నుముక్క, వీపు భాగం రాదంటున్నాను. అదే వెన్నుముక కింద భాగంలో వచ్చే వాళ్ళకి కూడా ఒక సంకల్పం చెప్తున్నారు. నేను చ ఏ చాలా ధైర్యవంతుడిని. నా పనులు నేను స్వతంత్రంగా నేనే ఇండిపెండెంట్‌గా చేసుకోగలను. ఇంకొకళ్ళతో సంబంధం లేకుండా నేను చేసుకోగలను అని దీన్ని కూడా విశ్వంలో నమ్మి ఉన్నామనుకోండి. అది కూడా వెన్నుముక కింద భాగం కూడా రాదు అని అంటున్నారు. తర్వాత తల. తల భాగం యాహ్! తల భాగం ఏంటంటే, నా లైఫ్ ఇట్లా హాయిగా, హ్యాపీగా వెళ్ళిపోతుంది అనే భావనలో ఉండి, ఏదైనా సరే చాలా కూల్‌గా ఆహ్, ఆనందం, హ్యాపీగా లేతే ప్రేమ చూపించుకుంటూ అందరితో ప్రతి జీవుల మీద అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కాస్త విశ్రాంతి తీసుకొని ఉంది అనే భావనతో ఉంటే తలకు సంబంధించిన ఆహ్, అనారోగ్యాలు కూడా రావని చెప్తున్నారు. చెవి. ఈ విశ్వంలో దాగి ఉన్న ఆనందాన్నంతా నేను వింటాను. ఈ విశ్వంలో నేనొక భాగాన్ని. చిన్న చిన్న ఆనందాలన్నిటినీ వింటాను, స్వీకరిస్తాను. నోరు. నేను నిశ్చల బుద్ధిని కలిగి ఉంటాను. కొత్త ఆలోచనలను, విషయాలను స్వీకరిస్తాను. మెడ. నేను ఏ మార్పునైనా ఆనందంగా స్వీకరిస్తాను. అన్ని రకాల భావాలను స్వీకరిస్తాను. నాకు మార్పుకు అనుగుణంగా వంగే గుణం ఉంది. ఇవి గురించి చెప్తున్నారండి. మొన్న గూడా చెప్పారు. మళ్ళా ఇంకా ఈ ప్రపంచంలో ఏది ఎవరు ఏదున్నా గానీ
చాలా హ్యాపీగా వినాలి ఫస్ట్. నువ్వు ఆచరించు ఆచరించు అది తర్వాత విషయం. ఫస్ట్ వినాలి. ఆ విన్న తర్వాత ఆ భాగాన్ని అందుకే ఉన్నాను. ఈ చెవి భాగం ఉన్నది వినటానికి. ఇయన్నీ చిన్న చిన్న ఆనందాలను కూడా తీసుకోవడానికి అని చెప్పి చెప్తున్నాడు. ఫస్ట్ వేరే వాళ్ళు చెప్పేది మనం వినకపోతే నీకు ఇష్టం ఉండని, ఇష్టం లేకపోని వినకపోతే నువ్వేం చేయలేం కదండీ మనము. ఒక్కోసారి వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అవ్వచ్చు కదా! అదే పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్తే అయిపోతది. అదే వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు విని తర్వాత నీ ఇష్ట ప్రకారం, నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఎట్లా వచ్చావో ఈ ప్రపంచం మీదకి వింటావా? వినకుండా ఉంటావా? అనేది తర్వాత. కానీ ఇట్లా వింటే నీకు ఆరోగ్యం అది బావుంటదంటున్నారు ఇయరు. తర్వాత నోరు గురించి చెప్తున్నారు. నేను కలిగి ఉంటాను. అంటే నోరు ఎందుకున్నదంటే కొత్త కొత్త ఆలోచనలు చేయటానికి, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు మంచి బుద్ధి అన్నీ కలిగి ఉంటది అని కూడా చెప్తున్నారు. మెడ. మెడ ఏంటంటే ఏది వచ్చినా నేను అంగీకరించడానికి ముందుగా ఉంటాను అని హ్యాపీగా తీసుకోవాలన్నమాట. అలాంటి అన్ని భావాలు కలిగి ఉన్నామనుకోండి, ఈ మార్పుకి త్వరగా వంగి ఉన్నాము అనంటే మెడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయని కూడా చెప్తున్నారు. భుజాలు. భుజాలలో వచ్చే బాధలు తగ్గాలంటే మొదట కోపాన్ని వదిలేయగలగాలి. ప్రేమపూర్వకంగా ఉండాలి. జీవితం అంటేనే స్వేచ్ఛ, ఆనందం. నేను స్వీకరించేదంతా మంచిదే అనే భావనతో ఉండాలి. చేతులు. ప్రతి ఆలోచనను, భావాన్ని ప్రేమపూర్వకంగా, శాంతంగా స్వీకరిస్తాను అనే భావనతో ఉండాలి. నేను సడలింపుతో వేళ్ళు. నేను సడలింపుతో జీవిస్తాను. మార్పును సులభంగా స్వీకరిస్తాను అని సంకల్పించుకోవాలి. భుజాలకొచ్చే బాధలు కూడా తగ్గాలి అనంటే ఫస్ట్ మనలో ఉన్న కోపాన్ని తీసేసేయాలి. తగ్గించుకోవాలి అని కూడా చెప్తున్నారు. అందరితో ప్రేమ భావంగా ఉండి మాట్లాడిన ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళనైనా ఏదైనా సరే మనం సెల్ఫ్ కోపాన్ననేది లేకుండా ఉంటే అప్పుడు నేను ఫ్రీ బోర్డ్ అని అనుకోని ఇంకా ముందుకెళ్తూ లైఫ్‌లో అట్లా ముందుకెళ్తుంటే ఏ పని చేసినా నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. ఈ మార్పుని స్వీకరించే మంచి భావనతో ఉండటం వల్ల కూడా ఈ భుజాలు ప్రాబ్లమ్స్ రావు. అనారోగ్యం రాదు అని చెప్తున్నారు. చేతులేంటంటే ప్రతి అన్నీ ఆలోచించాలి. కానీ అందరితో భావంగా ఉండాలి. వేరే వాళ్ళు ఏమన్నా చెప్పినా కానీ దాన్ని కూడా యాక్సెప్ట్ కూడా చేయాలి. చాలా కూల్‌గా, శాంతంగా చేస్తే అనే భావంతో ఉంటే చేతులు రిలేటెడ్ అనారోగ్యం కూడా రాదని చెప్తున్నారు. వేళ్ళు. నేను సడలింపుతో జీవిస్తాను. మార్పును సులభతరంగా స్వీకరిస్తాను అని సంకల్పించుకోవాలి. ఆహ్, మాస్టర్స్ నాకు మొన్నే ఫింగరు ఇది అయింది. ఇప్పుడు నాకే నేనే చూసుకొని నా బింబంలో నేను నేర్చుకున్నట్టు ఉంది. అదే ఏందంటే మార్పుని ఈజీగా తీసుకొని స్వీకరించాలి అని కూడా సంకల్పించుకోవాలని చెప్తున్నారు. అది. ఇంకేమన్నా చెప్తారా మాస్టర్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నది? ఏమన్నా డిస్కషన్ కానీ, లేతే మీకేమన్నా డౌట్‌లున్నా జనాభా గారు మీరేమన్నా చెప్తానంటే చెప్పండి. ఏం లేదండి. మీరు చెప్తున్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గదా! ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇంకేమన్నా మీరేమన్నా ఉందంటే చెప్తారా? ఇంకెవరున్నారో నాకిక్కడ కనిపిచ్చరండి. చదివేవాళ్ళు ఒకళ్ళే ఉంటారనమాట. రికార్డింగ్ పెట్టా గదా! అది కంప్యూటర్‌లో అందుకని. వీటిని అన్నిటిని మనము అన్నిటిని యాక్సెప్ట్ చేయడం కూడా బాడీకి థాంక్స్ చెప్పుకుంటూ ఉండాలేమో ఇంకా. అంతే గదండీ! ఎక్కడ పెయినొస్తే అవును. దానికి కృతజ్ఞతా భావంతో ఉండాలండి. ఇది బాడీకనే కాదు. ఇప్పుడు మనము బట్టలు వాషింగ్ మిషన్‌కేసాం కదండీ! ఏసినాక హ్మ్. అది ఉంటేనే గదా! మనము ఏం చేయకుండా నువ్వు అట్లా అన్నీ ఊడ్చేసావని మడతేసేటప్పుడు గూడా విసుగు పడకండా ఇంకసలు కోపం అనే భావన గాని, విసుగు, కోపం ఏమీ రాకూడదండి. మనం చాలా ఏదొచ్చినా అట్లా ఆనందంగా స్వీకరిస్తూ ముందుకెళ్తే ఏ హెల్త్ అంటే నేనిప్పటి వరకు ఇట్లా చేంజెస్ చెప్తుంటే హెల్త్ భావంతో ఉండాలి. అది సాత్విక ఆహారం తీసుకుంటూ. అది కూడా. హ్మ్. అంతేకాని ఉప్పులు, కారాలు ఇలా తినగూడని జీవహింస చేసి ఇలాంటియన్నీ చేస్తున్నా కానీ మళ్ళా లేనిపోయినయన్నీ యాడ్ అవుతూ ఉంటాయి కర్మలు. దానివల్ల మళ్ళా ఇంకొక హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటది. అవును.
ఎంత బాగా చెప్తున్నాండి ప్రతి బాడీలోని ప్రతి అవయవం గురించి. ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఇట్లా వివరంగా బాగా చెప్తున్నాడండి. కానీ మనం ఎన్ని ఆచరణలో పెడతామో చూడాలి నిజంగా. కానీ ఎప్పటికప్పుడు చదువుతుంటే కొత్తగా అనిపిస్తుంది అవును. పాటలు. అవునండి. మీరు నిన్న చెప్పిన క్లాస్ నేను మళ్ళీ విన్నాను ఇవాళ. చెప్పారు మీరు. గిన్నెలు కడిగేటప్పుడు విసుక్కోకుండా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆ గిన్నెలు ఉన్నందుకి అని చెప్పారు కదా! ఆ పాయింట్ మీరు చాలా బాగా యాడ్ చేస్తున్నారు. ఇట్లా మన పర్సనల్ లైఫ్ లోంచి తీసుకొని పాయింట్లు యాడ్ చేస్తే దానికి ఎక్కువ సేపు మనకు గుర్తుంటది అవి. అవును. ఇంకొకటి మీరు కర్మ అంటే నాకు గుర్తొచ్చింది. ఇవాళ మార్నింగ్ నేను కర్మ మీద ఒక మెడిటేషన్ విన్నా అండి. అది మన క్రాంతిదర్శిని గ్రూప్ లో పెట్టాను. చాలా బాగుందండి. ఆమె చెప్పిన సబ్జెక్టు వనజ గారు అనుకుంటా. ఆమె చెప్పిన సబ్జెక్ట్ బాగుంది. ఆమె చేయించిన మెడిటేషన్ కూడా చాలా బాగుంది. వీలైతే చేయండి ఇండియా మాస్టర్స్. నుంచి చెప్పింది కదా వనజ మేడం. ఓకే. ఆ కూరగాయలు కూడా అంటే ఒకదాన్ని అసహించుకొని ఒకదాన్ని ఇష్టపడకూడదంట. అన్నిటిని సమదృష్టితో తీసుకోవాలంట. ఈ కూర ఇష్టం, ఆ కూర ఇష్టం అని కూడా అనుకోకూడదంట. అవునండి. అవును. కూరలు ఒకటే కాదు. అంటే ఉమ్. మనం ఉప్మా ఇప్పుడు ఉంటారు ఆ కదండీ! కొంతమంది ఆ పిల్లలు ఉప్మా ఎగ్జాంపుల్ ఉప్మా తీసుకొని చెప్తారు. ఆ అంటే అదైతే ఈజీగా వస్తది. అట్లయితే అందరూ రెడీగా ఉంటారు. ఉప్మా తీసుకుంటే ఉప్మా వచ్చేసరికి ఉమ్. ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు అంబా అని అనేస్తారు. అబ్బా అనే మాట కూడా అనకూడదు. ఉమ్. ఇవాళ మనకు ఆహారం దొరికింది అనంటే దాని ఎనకాల ఎంతమంది కృషి ఉంటే వచ్చింది. అది చేసింది కూడా పడేయకుండా హ్యాపీగా తిన్నామనుకోండి మనకి డైజెషన్ అవుతది. ఆరోగ్యపరంగా ఉంటది. ఆ తినేటప్పుడు కూడా టీవీలు ఇలాంటివి కూడా చూడకూడదు. ఉమ్. చాలా మంది ఏంటి అంటే టీవీలు మాట్లాడుతూ ఆ తినే కాసేపైనా సరే ప్రశాంతంగా హ్యాపీగా మనం ఏమన్నా సంకల్పాలు లేకపోతే ఏమన్నా ఉందనుకోండి స్తోత్రాలు చదువుకోవటము. కొంతమంది సంధ్యావందనాలు చేస్తారు. అలా అలా ఎవరన్నా చేయాలి వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అలా ఫాలో అయ్యి మంచిగా తిన్నామనుకోండి. తిన్న రేపన్నా ప్రశాంతంగా అది కూడా హడావిడిగా కాదు. నిదానంగా తిని కొంచెం మరీ స్లో కాదు, మరీ ఇది కాదు. నమిలి తింటూ ఉండటం వల్ల దాన్ని ఆస్వాదిస్తాము, ఆనందిస్తాము. దానివల్ల మనకి ఏ హెల్త్ రిలేటెడ్ రాదు. మళ్ళీ మనకు ఆహ్, నోట్లో నములితే గూడా వ వస్తాయి గదండీ! లాలాజలం వచ్చి మనకు డైజెషన్‌కి ఈజీ అయితది. నమిలి తింటే, ఎరకతో నమిలి తింటే. అదే నోట్లో ముద్ద పెట్టుకొని కూడా కొంతమంది మాట్లాడతారండి. అంటే అవును. అన్నమనే కాదు ఏదైనా సరే కూడా ఉంటారు. ఆ కోపాలొస్తది. ఆ కోపం మీద తినేటప్పుడు ఆగరు. అవును. కొంతమంది నేను చూసాను. కంచాలు కూడా ఇసిరి కొడతారు. అవును. అయ్యో! ఏదో మనకి అన్నము ఇవాళ తింటున్నామే, మనకి దేనివల్ల వచ్చిందనే భావనలో కూడా వాళ్ళు ఆలోచించరండి. ఏముంది? మనం ఇప్పుడు ఇంట్లల్లో కొన్ని ఇళ్లల్లో నేను వేరే మాస్టర్స్ మొన్న మాకు స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో అదే కూర, అన్నం, స్వీట్ అదే టాపిక్ కూడా వచ్చిందనమాట. వేరే వాళ్ళు షేర్ చేశారు. వాళ్ళేమంటున్నారంటే, "ఏండి కరెక్టేనండి. ఉప్పు, కారాలు మేము తక్కువేస్తామండి. సాత్విక ఆహారం తినాలంటున్నారు. నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ మారాము. కొంతమంది వెజిటేరియన్ మారుస్తామండి. ఏముంది ఉప్పులు, కారాలు అటెళ్ళగానే కూరలు చేయగానే యాడ్ చేసుకుంటున్నారు" అని అంది. అంటే నీకెందుకు నువ్వు నువ్వు ఒకటే చెప్పారు. మీరు చేయాల్సినవి మీరు చేసేస్తున్నారు. కానీ వాళ్ళు యాడ్ చేసుకుంటే ఇంకా వాళ్ళు కర్మను కొని తెచ్చుకుంటున్నారని కూడా చెప్పారు. మేమదే అన్నాం. అంటే మనం చేస్తున్నాం. సాత్విక ఆహారం చేసి ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండాలనే భావనతో చేసేటప్పుడు కూడా. కానీ వాళ్ళలో చేంజ్ రావాలని కూడా మనం మెడిటేషన్ చేసినా కానీ ఇంకా వాళ్ళు మారకపోతే, ఇంకా వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు అనే భావనతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకింకా టైం పడతదని కూడా చెప్పారు మొన్న. ఇదే స్వీట్. కొంతమందికి స్వీట్ అంటే ఇష్టము. కొంతమందికి కూరలంటే ఇష్టము. ఇట్లా కూడా కొంచెం వేరియేషన్ చేసి కూడా చెప్పారనమాట టాపిక్‌ని. ఉదరము. నేను కొత్త విషయాలను సులభంగా తీసుకోగలుగుతున్నాను. జీవితం నాకు సమ్మతమే. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఏ విషయమైనా కూడా నన్ను ఆటుపోట్లకు గురి చేయదు. మూత్రపిండాలు. నేను అంతటా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అన్ని మంచి పనులనే చేస్తాను. నాకు సిద్ధించిన వాటితో నేను సంతోషంగానే ఉన్నాను. బ్లాడర్. నేను పాతవి వదిలేస్తున్నాను. కొత్తవి గ్రహిస్తున్నాను. ఉదరం అదే పొట్ట అదే కొత్త విషయాలన్నీ మనం ఈజీగా తీసుకొని అది కనుక ఆచరణలో పెడుతూ ఉంటే, నమ్ముతూ ఉంటే చాలా హ్యాపీగా, చాలా పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోతదని కూడా చెప్తున్నారు. ఏ ఇబ్బందులు, ఏమి ఆటుపోట్ల ఇబ్బందులు ఏమి ఉండవని అంటున్నారు.
తర్వాత మూత్రపిండాలు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అంతా నేను మంచి జరగాలని అందరికి, నాకే కాదు అందరికి కూడా మంచి జరగాలనే భావనలో ఉండి పనులు ఏది చేసినా వండేటప్పుడు కూడా మనము ఆ భావన అందరూ తిన్నాక అని మంచిగా ఆ భావనతో చేసాం అనుకోండి, ఆ వంట చేసేటప్పుడు కూడా మంచి భావనతో చేస్తే ఆ తినే వాళ్ళకు కూడా ఆ ఎఫెక్షన్ ఉంటదన్నమాట. అదే మనం అరుచుకుంటూనో లేకపోతే టీవీ చూస్తూనో ఫోన్లు మాట్లాడుతూనో లేకపోతే ఇటు అటు ఇడ్చుకుంటూనో ఏమన్నా చేసామనుకోండి, ఆ భావన ఆ తినే వాళ్ళకి కూడా ఆ ఫుడ్ లో కూడా వస్తదండి. ఇలాంటివన్నీ ఏమి రాకుండా ఉండాలి అనే ఉంటే మూత్రపిండాలు ప్రాబ్లమ్స్ కూడా రావని చెప్తున్నారు. బ్లాడర్ అంటే ఏమన్నా ఉన్నా పాతయన్నీ వదిలేసి కొత్తయి నేను తీసుకొని ఆచరణలో పెడుతున్నాను అనే చేస్తున్నారు. పొత్తి కడుపు భాగము, పెల్విస్. స్త్రీలలో ఋతుక్రమము సమస్యలు ఈ బాధలకు ఈ విధంగా సానుకూల దృక్పథానికి సంబంధించిన సంకల్పాన్ని చెప్పుకోవాలి. నా ప్రతి అవయవము శరీర భాగము అందంగానే ఉంది. నా శరీరాన్ని ప్రేమతో దీవిస్తాను. నాలో జరిగే ప్రతి మార్పు సమతుల్యంగానే ఉంది. విరుద్ధలు. నేను ఆనందంగా ముందుకు కదులుతున్నాను. నాలోని జీవశక్తి నన్ను సక్రమంగా ముందుకు నడిపిస్తున్నది. నేను చాలా భద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఆర్థరైటిస్. నేను అందరినీ క్షమిస్తున్నాను. అందరికీ స్వతంత్రతను ఇస్తాను. ఎవరు ఎలా ఉన్నా వారిని స్వీకరిస్తున్నాను. నేను స్వతంత్రుడను. ఇది పొత్తి కడుపు భాగము మనకి పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు వస్తుంది కదండి, నొప్పులు అంటారు కదా. అవన్నీ ఏంటి అంటే ఏది వచ్చినా మనం ఒక సంకల్పం చెప్పుకోవాలి అంటున్నారు. అన్ని పార్ట్స్ అవయవాలు నా శరీరం అన్ని బాగానే ఉన్నది, అందంగా ఉన్నది అనే భావనతో ఉండి దాన్ని ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి. ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని పాటలు ప్రేమిస్తారు, కొన్ని పాటలు ప్రేమించకపోయినా కానీ ఆ పాటల్లో మనకి ఒంట్లో బాగుండకుండా ఉండటం, ఆ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చెప్తున్నారు. కానీ ఆ మార్పు చెందగానే అంత ఈక్వల్ అంత బాగుంది అందరితో అనే భావనతో ఉండాలి అని చెప్తున్నారు. పిరుదులు అంటే నాకు తెలిసి టైస్ దగ్గరని అనుకుంటున్నాను. ఇది ముందుకి నేను కదులుతున్నాను. కొంతమంది లావుగా ఉంటాయి కదండీ! అప్పుడు కూడా ఆ భావనలో లేకుండా మంచిగా ముందుకు సాగుతున్నాను. నేను చేసే ఏ పని అయినా సరే ముందుండి నడిపిస్తున్నాను. అప్పుడు నా జీవితాన్ని నేను కూడా మార్చుకుంటున్నాను అనే భావనతో ఉండి, ఇంకా కృతజ్ఞత భావనతో అవి ఉండటం వల్ల నేను నడుస్తున్నాను. ఇట్లా థాంక్స్ అని చెప్పుకోవడము, ఇలా భావనతో ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఆర్థరైటిక్స్. అందరిని నేను క్షమిస్తున్నాను. నా వల్ల ఏమన్నా తప్పు జరిగినా అని ఒక్కోసారి యూజ్ చేస్తాము కదా వర్డ్స్ అట్లా. కానీ ప్రేమిస్తున్నాను. వేరే వాళ్ళు ఎట్లా అన్నా ఉండని, అన్నీ వాళ్ళు చెప్పినా, మాట్లాడినా, మనకి చేసినా అన్నీ వాళ్ళ తప్పులైనా సరే మనం స్వీకరిస్తానికి రెడీగా ఉండాలనమాట. నేను స్వతంత్రుడిని. నేను నా పనులు నేను చేసుకోగలను. ఇంకొకళ్ళ మీద డిపెండ్ లేకుండా అనే భావనతో ఉన్నా గానీ, ఈ ఆర్థరైటిక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంటున్నారు. ఇదొకటి చదవండి. తర్వాత కిందకెళ్దాం. జనాభా గారు. ప్రేమిస్తున్నాను. ప్రతిదీ సక్రమంగానే ఉంది. నా శరీరంలో అన్ని సమతుల్యంలోనే ఉన్నాయి. గ్లాండ్స్. గ్రాండ్స్ అంట. ఇది జీవితాన్ని అంటే ఏ నేనింకా ప్రేమిస్తున్నాను. ఇంకా అదే భావన కొంచెం ముందుకి, వెనక్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేటెడ్‌గా చెప్తున్నాడండి. అని కరెక్ట్‌గానే ఉన్నాను. ఇంకా నా శరీరంలో కూడా మంచిగా ముందుకు సాగుతున్నాయి అని చెప్తున్నారు గ్రాండ్స్‌కి. అది రాకుండా. సదాశయాలు నిన్ను కాపాడుతాయి. సదాశయాలు నిన్ను కాపాడుతాయి. మంచి భావనలు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని పెంచి సంతోషాన్ని కలిగిస్తాయి. నేను క్షేమంగా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. అందరితో ప్రేమించబడుతున్నాను. నేను సంపూర్ణంగా నా శరీరాన్ని, మనసును, భావాలను ఆనందంగా ఉంచుకోగలుగుతున్నాను. నా జీవితములో ప్రతి క్షణము సరిగ్గానే ఉన్నది. ఈ విశ్వంలో నా పని నేను పరిపూర్ణంగా నిర్వర్తించడానికి వచ్చాను. నేను పూర్తి భద్రతలోనే ఉన్నాను. కొత్తగా వచ్చిన ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తాను, ఆనందిస్తాను.
ప్రతి మార్పును స్వీకరిస్తాను. అవసరమైన గతాన్ని వదిలేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాను. జరిగినవన్నీ మంచికే అనుకుంటాను. అన్- ఇంతవరకు ఆపుతారా? సరే, ఎంతవరకు చెప్పుకున్నాక చెప్తాను. అండ్ ఇది ఉండొచ్చు. సదాశయాలు నిన్ను కాపాడుతాయి. నువ్వు మంచి భావనతో అన్నీ ఉంటే నువ్వు మంచిగా ఉంటావు అని చెప్తున్నారు. ఆ భావన ఏంటంటే హెల్త్, శరీర భాగాలు కానీ, మన లోపల ఇన్నర్ పార్ట్స్ కూడా ఉండాలి అని అంటే నువ్వు నువ్వు బయట ఒక మాట, కొంతమంది లోపల ఒకలాగా ఉంటారు. అట్లా లేకుండా బయట నువ్వు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా, లోపల కూడా నువ్వు ఆనందంగా ఉంటే అప్పుడు నీకు ఎట్లయినా నువ్వు కాపాడుతావు. ఏ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. పద్దాక ఏంటంటే మనలో మనం అనుకోవాలి. నేను అంతా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. ఆ! నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. పక్కనోళ్ళని కూడా ప్రేమిస్తున్నాను. ఇదే భావంలో శరీరాన్ని ప్రతి పార్ట్‌కి థాంక్స్ చెప్పుకోవాలి మనము. మనసు గాని, భావాలు అన్నీ మంచిగా లోపల అన్నీ మంచిగా ఉంచుకోగలుగుతున్నాను. ఆ! ఒక్క క్షణము, ఒక్క టైము వచ్చినా గానీ ఏదో కొత్తది నేర్చుకోవాలి. ఏదోది నాలో ఉన్న తప్పును గ్రహించి ఆ మార్పును గూడా చెందటానికి నేను రెడీగా ఉన్నాను. హ్మ్. ఈ ప్రతి క్షణాన్ని నేను ఎట్లా అన్ని యాక్సెప్ట్ చేస్తూ, అంగీకరిస్తూ ముందుకెళ్తున్నాను. ఆ మార్పు చేంజ్‌ని కూడా నేను తీసుకుంటున్నాను అని కూడా చెప్తున్నారు. ఆ పాతయన్నీ వదిలేయటానికి గూడా రెడీగా ఉన్నాను నేను. వదిలేసేసి ఇప్పుడు అందుకనే మనకి ఈ బుక్‌లో నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకు మనము ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోనే ఉండాలి. చాలా సార్లు అందరూ చెప్తున్నారు. ఏంటి అనేది ఈ బుక్‌లో బాగా క్లియర్‌గా ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే పాత దాని గురించి ఆలోచించొద్దు. వచ్చే దాని గురించి ఆలోచించొద్దు. అవును. ఈ క్షణం గురించి ఆలోచించి నువ్వు ముందుకు వెళ్లి, నువ్వు ప్రేమగా నిన్ను, పక్కనోళ్ళని అట్లా ఆనందంగా ప్రేమించుకుంటూ, ఏదొచ్చినా, మార్పొచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు ధైర్యంగా ఎళ్తేనే నీ ఆరోగ్యం బావుంటదని సింపుల్‌గా ఒక వర్డ్‌లో చెప్తున్నారు. జరిగినవన్నీ మంచికే జరుగుతున్నాయి. నా శరీరానికి, మనస్సుకు అవసరం లేనివన్నీ నా దగ్గర నుంచి పోతున్నాయి. నేను వదిలేయవలసిన వాటిని కూడా ప్రేమతో వదిలేస్తున్నాను. నన్ను నేను ప్రేమపూర్వకంగా క్షమించుకుంటాను. నా జీవితాన్ని విశ్వసిస్తాను. నా జీవితాన్ని నేను సంపూర్ణంగా అనుభవిస్తాను. ఈ విశ్వము సురక్షితము. నేను ముందుకి వెళ్ళడానికి నాకు ఏ చింత లేదు. జీవితం నాకు అన్ని విధాలా సహకరిస్తుంది. నేను ప్రేమను అందరికీ అన్ని విధాలా పంచుతాను. ప్రతి విషయం గురించి సమయము, సందర్భము సరిగ్గానే ఉన్నది. నాలో ఆనందకరమైన ఆలోచనలు వ్యాప్తిలో ఉన్నవి. నాలో సరికొత్త జీవితము చిగురిస్తుంది. విశ్వ చైతన్యము నా వెనువెంటనే ఉన్నది. నా శరీరాన్ని నేను శాసిస్తున్నాను. నాకు నాకు కావలసిన మార్పులను నా మైండులో సులభంగా ఏ రకమైన నిరసన లేకుండా నియంత్రించి అమలు జరుపుతాను. ఏది జరిగినా మనం మంచిగా అనే భావనలో ఉన్నామనుకోండి. అప్పుడు తర్వాత నా బాడీకి అదే శరీరానికి కానీ, నా మనసుకు అవసరం లేనియన్ని బయటకు వదిలేస్తూ ఉంటే, ప్రేమపూర్వకం భావంగా ఉండి, అన్ని వాళ్ళేమన్నా చేస్తే ప్రతి వాళ్ళని తప్పు చేస్తున్నా క్షమించండి అని అంటాము. మన భావాల్లో కూడా అదే లోపల పార్ట్స్‌లని కూడా ఏమన్నా తప్పు చేస్తే నిన్నేమన్నా ఇబ్బంది పెట్టినా, చెయ్యి నొప్పొచ్చినా, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టినా, చేయరాని పనులు చేసినా ఇంకొక లోపల ఆ భావనలో ఏమున్నా కానీ తీసేసేయండి. నేను నిన్ను ఇదంతా నమ్ముతున్నాను. నా లైఫ్ బావుంది. నా లైఫ్ చాలా ఆహ్, సురక్షితంగా ఉన్నాను నేను. ముందుకెళ్ళటానికి నాకు ఏ బాధ, ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఈ అన్ని విధాలుగా నాకు సహకరిస్తున్నాయి. ఈ బాడీ పార్ట్స్ అన్నీ. అంటే మన శరీర భాగాలన్నీ బాగా సహకరిస్తున్నాయి. నువ్వు ఉండటం వల్ల నేను అన్నీ ముందుకు వేయగలుగుతున్నాను. ఆ! ప్రేమను పంచుకుంటూ కృతజ్ఞ భావంతో ఉంటూ ప్రతి ఏ విషయం వచ్చినా, ఏ టైంలో ఏది వచ్చినా దాని గురించి ఎట్లా ఆలోచించి ఎట్లా చేయాలి అనే భావనలో ఉండి ముందుకెళ్తూ ఉండాలి. అప్పుడు నీ జీవితం బాగుంటదని కూడా చెప్తున్నారు. ఇంకొకటేంటి అంటే, ఈ శరీరాన్ని కూడా నేను శాసిస్తున్నాను. అంటే చెప్పుకుంటున్నాను. నాకు కావాల్సిన ఏమన్నా మార్పులు కానీ, నా మైండ్‌లో కానీ, లేకపోతే నా చేతుల్లో కానీ, నేను చేసే పనిలో, వినే దగ్గర, చెవుల దగ్గర గానీ, ఏమన్నా ఉన్నా గానీ, అది సులభంగా చెప్పుకొని, ఆ మార్గాన్ని
కొంచెం ముందుకెళ్తూ ఉంటారు మార్పులు చెంది అని చెప్తున్నారు. వదిలేయాల్సినవి కూడా ప్రేమతో వదిలేయాలని చెప్తున్నారు. అంతే కదండి, ఇందాక అక్కడ అవును ప్రేమతో వదిలేయాలని కూడా చెప్తున్నారు. జీవితంలో ప్రతి విషయంలో సరిగ్గానే ఉండగలుగుతున్నాను. ప్రతి అనుభవాన్ని ప్రేమపూర్వకంగా అనుభవిస్తాను. ప్రతి కొత్త విషయాన్ని స్వీకరించగలను. నా ఎదుగుదలే కాక అందరి ఎదుగుదల కూడా నాకు సమ్మతమే. అనవసరపు గతాన్ని అంటిపెట్టుకొని ఉండను. నన్ను అందరూ అన్ని విధాలా ప్రశంసిస్తారు. నేను బాగుండేటట్టు చేసే సమర్పిస్తాను. ఆలోచనలనే సమర్పిస్తాను. నేను జీవితాన్ని ప్రేమిస్తాను. జీవితము నన్ను ప్రేమిస్తుంది. ఏమంటున్నారంటే మన మన లైఫ్ లో ఏ విషయాల్లో అయినా సరే మంచిగా సరిగా వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆ వచ్చే అనుభవాల్ని చక్కగా హ్యాపీగా తీసుకొని అనుభవి ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, అనుభవిస్తూ ఉంటే అది బాగుంటది మీ లైఫ్ అని కూడా చెప్తున్నారు. ఇవే కాకుండా ఎదుగుదల కూడా బాగుంటది. అనవసరమైనవన్నీ పెట్టుకొని అలా విసుగుపడటము, పని చేయాలన్నా ఏ భావనతో పనే కాదనుకోండి, ఏదైనా సరే అబ్బా అయ్యున్నాయి అయ్యున్నాయి ఎప్పుడు చేయాలని అరుపులు, కేకలు, గొడవలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా చాలా హ్యాపీగా ఉంటామని కూడా చెప్తున్నారు. నువ్వు బాగుంటే అదే మనకు సెల్ఫ్‌గా బాగున్నామనుకోండి, ఆలోచనలు వాటంతట అవే కూడా వస్తది. అప్పుడు నీ జీవితం గూడా బావుంటది. నువ్వు ప్రేమించుకుంటావు అని గూడా చెప్తున్నారు. మనకి ఏమన్నా అయిందనుకోండి, మంచయిందనుకోండి, అది ఎవరికన్నా ఇట్లా చేశారని అనే అనుభవం వచ్చినా కానీ, వేరే వాళ్ళకొచ్చినా కానీ, అది చూసైనా సరే మనం మార్చుకోవచ్చని కూడా చెప్తున్నారు. నేను ఆనందంలో ఆ నేను ఆనందంలో చూడగలను, వినగలను. నా జీవితాన్ని నేను నిర్దేశించుకోగలను. కొత్త అనుభవాలు, కొత్త మార్పులను స్వీకరిస్తాను. నా నా అందాన్ని, ఆకర్షణని నేను స్వీకరిస్తాను. దైవము నన్ను ఎల్లప్పుడూ కాపాడుతుంది. నేను అందరినీ క్షమించగలను. నేను శక్తిమంతుడను, సమర్థవంతుడను. నా హృదయము ప్రేమతో స్పందిస్తుంది. నేను ఈరోజు ప్రేమపూర్వకంగా జీవిస్తూ రేపటి దినాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాను. ప్రతి క్షణంలో మంచి జరుగుతున్నది. ప్రతి అనుభవము వలన ప్రతి అనుభవం వలన కూడా మంచే పెరుగుతున్నది పెరుగుతున్నది. కాలము కదులుతుంది. అదే. ఏ ఏ పని చేసినా దాంట్లో మనం హ్యాపీనెస్‌నే చూడాలి. హ్యాపీనెస్‌నే వినాలి అనే భావనలో ఉండి ముందుకు వెళ్తూ ఉన్నామనుకోండి, ఏమన్నా కొత్తయి మనకేమన్నా అనుభవాలు కానీ, ఏమన్నా వచ్చినా కానీ, ఇప్పుడు మెడిటేషన్‌లో చేస్తూ ఉన్నా ఏమన్నా అదే కాదు మన బాడీలో చేంజెస్ వచ్చినా కానీ, ఈ అనారోగ్యం కానీ ఒక్కోసారి ఒకరోజు ఉత్తేజంగా ఉంటాము. ఎందుకుంటామో తెలీదు. ఇదే ఎగ్జాంపుల్ అనుకుంటున్నా నేను. ఒక్కొక్కసారి మనం కోపంగా ఒక రోజు ఉంటాము. ఓ రోజేమో బాధతో ఉంటాము. ఓ రోజేమో నొప్పితో ఉంటాము. అన్ని రకరకాలు ఉంటున్నాం. ఏదొచ్చినా సరే నువ్వు హ్యాపీగా ఆనందించి ఆ మార్పుని చెందినందుకు నువ్వు ఆనందించి ముందుకు వెళ్ళు. ఈ ప్రతి నీకు దేవుడెప్పుడు నీ ఎనకాల ఉండి కాపాడతాడు అని కూడా చెప్తున్నాడు. ప్రతి వాళ్ళని నువ్వు క్షమించే గుణం ఉందనుకోండి, ప్రేమించాలి. తర్వాత నేను సమర్థును. నేను చేసుకోగలను. నా పనులు నేను చాలా శక్తి ఉన్నది అనే భావనతో కూడా ముందుకెళ్ళాలి. ప్రతిరోజు డైలీలో సంకల్పించుకోవాలి అంటున్నారు. అప్పుడు ఏమవుతదంటే మన హార్ట్ కూడా మంచి ప్రేమ అనుభవంతో హ్మ్. మనకి రిప్లై ఇస్తదనమాట. స్పందిస్తది. అప్పుడు ఇంకా ఆ రోజల్లా మీరు మంచిగా హ్యాపీగా జరిగిపోతది. ఇంకా రేపు వచ్చేదాన్ని కూడా ఇవాళ మంచిగా ఉన్నామనుకోండి, ఇవాల్టిది డిపెండ్ అయ్యి రేపు ఫ్యూచర్ గూడా మనకుంటది గాబట్టి, రేపు గూడా మీరు ఆనందంగాన్ని ఆహ్వానిస్తారు. ముందుకి ఆనందాన్నే వస్తారు. ఇదే భావనలో ఉండి మనం ముందుకెళ్తుంటే, అప్పుడు మనకన్నీ మంచే జరుగుతది. ప్రతి అనుభవం కూడా మంచే జరుగుతుందని అనుకోని ముందుకెళ్ళాలి అని కూడా చెప్తున్నారు. ఇంకెవరైనా యాడ్ చేస్తారా మాస్టర్స్?
నేను మారుతున్నాను. మార్పులను స్వీకరిస్తాను. నేను ప్రేమతో గతాన్ని వదిలేస్తాను. ఈ క్షణాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తాను. అంతా బాగానే ఉంది. దివ్యమైన ఆలోచనలు, భావనలు నా ద్వారా ప్రవహిస్తున్నవి. నేను ప్రశాంతతను అనుభవిస్తున్నాను. ప్రేమను స్వీకరిస్తాను. ప్రేమ లేని విషయాలు ఏవైనా ఉంటే వాటిని పట్టించుకోను. మనస్సులో పెట్టుకోను. నాలోని ప్రేమపూర్వక ఆలోచనలు, నా భావాలను నిర్మోహమాటంగా, ఆనందంగా, సులభంగా చెప్పగలుగుతున్నాను. సత్యాన్ని అనుసరించి పనులను చేస్తున్నాను. మంచి మాత్రమే జరుగుతున్నదనే నమ్మకంతో, విశ్రాంతితో జీవిస్తాను. జీవితం అంటేనే మార్పు. నేను జీవితంలో జరిగే మార్పుని, కొత్తదనాన్ని స్వీకరిస్తాను. జీవన గమనములో నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఏ పని చేయాలో అదే చేస్తున్నాను. ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తున్నాను. అన్ పూర్తిగా నేను మారుతున్నాను అనే మనలో పెట్టుకొని భావనతో ఉండి ముందుగా వెళ్తూ ఉంటే నీకు ఆరోగ్యం బావుంటదని చెప్తున్నారు. ఇంకొకటి ప్రేమగా ఉండాలి. అదే మన గతం కానీ, నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఒక వారం జరిగింది ఇయన్నీ ఏమి ఆలోచించకుండా అవన్నీ వదిలేసి వదిలేయటం కూడా ప్రేమగా వదిలేసేసాను. వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఈ క్షణం ఎట్లా ఉన్నది అనేదే మనం అనుకోని ముందుకెళ్తూ ఉంటే అంతా బాగుంటది. మన ఈ క్షణం మీద ఉన్నామనుకోండి, ఆ ఆలోచనలు, ఆ భావాలు వచ్చే పని మీద కూడా ఇంట్రెస్ట్ కలిగి, మనం ముందుకు ఎళ్తూ ఉంటాము. ఒక ఎగ్జాంపుల్ ఒక నదిలాగా ముందుకు ప్రవహిస్తూ ఉంటది కదండీ! అట్లా ముందుకెళ్తూ ఉంటాం. అప్పుడు లోపల నీకు చాలా ప్రశాంతత, చాలా ఆనందం కూడా ఉంటది అని, ప్రేమను గూడా స్వీకరిస్తావు అని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే నీకు ప్రేమ లేదో వాటిని పట్టించుకోమాకు అని చెప్పి కూడా చెప్తున్నారు. మన మనసులో గాని అలాంటి హలో అక్కడ లేదు, వీళ్ళు అనలేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, లేపోతే వీళ్ళు నా మీద ప్రేమ చూపించట్లేదనే భావనతో కూడా ఉండకండా, అవన్నీ వదిలేసి నీ మనసులో ఏం పెట్టుకోకుండా ముందుకెళ్ళు అని కూడా చెప్తున్నారు. ఏమన్నా ఉంది అనుకోండి, ఏమన్నా అలా నువ్వేమన్నా ఎవరికన్నా భావాల్లో ఉండి ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఆహ్, నిర్మొహమాటంగా, ఆనందంగా, హ్యాపీగా చెప్పుకో అని కూడా చెప్తున్నారు. ఎప్పుడూ సత్యాన్ని అదే ఎప్పుడు నిజాయితీగా ఉండి చేసే పనుల మీద ఆహ్, ఆహ్, మంచి గురించి మాట్లాడుతూ ఉండి నమ్మకం ఉంటే విశ్రాంతి అప్పుడప్పుడు కూడా విశ్రాంతి అవసరం వస్తది కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడే నీకు కొంచెం మార్పులు ఇలాంటి చేంజెస్ వస్తది. ఎప్పుడు జరిగినా గాని కొత్తదనాన్ని, పాతదానాన్ని వదిలేసేసి జరిగిన దాన్ని గతం కానీ ఏమి ఆలోచించకుండా కొత్తది ఏమన్నా వచ్చినా అది అనుభవిస్తూ, ఆనందిస్తూ, ప్రేమగా తీసుకోవాలి అని కూడా చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ఎక్కడున్నాలో అక్కడే ఉంటున్నాను నేను. నేను అంటే కొంతమంది ఇక్కడుండి ఊహించుకుంటూ అదుంటే బావుంటది. లేతే ఆకాశంలో ఎగురుతున్నట్టు అట్లా ఏం కాకుండా, నేను ఏ స్థితిలో ఉండాలో, ఏ ఏ నాకు ఎంతవరకు ఏ పని మీద నేను ఈ భూమి మీదకి వచ్చి చేయాలనుకున్నానో అదే మార్గంలోనే ఉన్నాను అనే భావనతో ఉండి కూడా పని చేస్తూ ఉంటే అప్పుడు మనం ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తూ ఉంటాము. అంతేకాని అయ్యో! ఇప్పుడు అనుకున్నాం. ఒక్కోసారి అనుకుంటాం ఏమన్నా పని చేయాలి అంటే. కానీ మర్చిపోతాము ఒకసారి. అంటే అది నీకు నువ్వు మర్చిపోయినా కానీ మంచిదే. అనే గాని దాని గురించి బాధపడకుండా ఉండు అని కూడా చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడో చేయాలనుకున్న పనులు అయ్యో అప్పుడు చేసుంటే ఇది బాగుండేది అని అనుకుంటుంటాం కదండి. అది ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తామని మనం ఒకవేళ చెప్పుకో. మనమండి ఇవాళ అనుకుంటాం. ఇవాళ లేచిన దగ్గర నుంచి మనం ఏయో చేయాలనుకుంటాం. ఒక్కోసారి సిట్యుయేషన్ కానీ ఏదో ఒకటి వస్తది. మర్చిపోవటం కానీ లేపోతే ఇంకొకటి ఏదన్నా వచ్చిందనుకోండి. వీటి గురించి మర్చిపోతాం. అయ్యో! మర్చిపోయాము ఇది చేయాలనుకున్నానే చేయలేదనే భావన గూడా వదిలేయమంటున్నారు. ఏది టయానికి రావాలో అదే టయానికి జరుగుతది. నువ్వేం చేయదలుచుకున్నావో అదే నీ మార్పును అంగీకరించి అట్లా చేసుకుంటూ వెళ్తే నీకు అనారోగ్యం రాదు. అదే ఆలోచిస్తూ ఉంటే ఇంకా గతం గురించి చేస్తుంటే అనారోగ్యం వస్తదని కూడా చెప్తున్నా. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా మనము ఇప్పుడు అయ్యో అది చేయలేదు, పోనీలే తర్వాత చేసుకుందాము అని అనుకున్నప్పుడు కూడా అయ్యో ఇంట్లో ఒకరు ఉంటారు కదండి. అయ్యో అది చేయాల్సింది 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 అని అప్పుడు కొంచెం
మళ్ళీ మన మైండ్ చేంజ్ అవుతది. కరెక్ట్ అండి అది. ఏంటంటే ఇప్పుడు మనం అంటామండి గబుక్కున ఛే! ఇవాళ ఇది వండుతున్నాను అని చెప్పేసి అంటాము. అది స్టార్ట్ చేయగానే మనకి క్లాసెసు, ఫోను ఇంకొకటి ఏదో ఒకటి వస్తది. దాని గురించి మర్చిపోయి అయ్యో! మళ్ళా టైం అవుతుంది కదా! వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా! అని ఏదో ఒకటి త్వరగా ఏదైపోతే అది చేసేస్తాం. అవును. అలాంటప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం గానీ, ఎదుటోళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదా! వాళ్ళు చేయకపోయినా గానీ, వాళ్ళ మీద ప్రేమ భావం చేసుకొని, ఇవాళ సిట్యుయేషన్ తగ్గట్టు ఇదే చేశాను అని సంకల్పించుకొని, చేసేటప్పుడు పెట్టేటప్పుడు వాళ్ళకి ఆహ్, హ్మ్, అట్లా భావనతో ఉంటే, ఇంక వాళ్ళకి గూడా మనని ఎదురు అడగటం కానీ, ఆర్గ్యుమెంట్స్ లేకుండా వాళ్ళు కూడా కామ్‌గా తినేసి ఎళ్ళిపోతారని కూడా చెప్తున్నారు. మనం ఇచ్చినప్పుడు ఆ సంకల్పం తీసుకొని చెయ్యాలి. అదే అండి. సంకల్పించుకొని చెయ్యాలి అండి. మనం ఏంటి అంటే అండి, ఇప్పుడు వరకు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అదే ఈ విషయాలన్నీ ఇప్పుడు మన చిన్న పిల్లలకి భగవద్గీత అయినా, ఏదైనా సరే చెప్తే వాళ్ళ లైఫ్ బావుంటది. అవును. ఆ! మనం ఏంటి అంటే మనకేదో అప్పుడు శ్లోకాలు చదువుకోండి. ఏమన్నా భయమొస్తే ఎక్కువ హనుమాన్‌ది చదువుకోండి. ఈ నైట్ టైము పీడకలలు లేకపోతే ఇలాంటియన్నీ ఏమి రాకుండా ఉంటాయి. మీరు నిద్రపోతారు. నిద్ర పట్టకపోతే ఇది అని లెగవగానే లైట్ ఎయగానే అంటే మా ఇంట్లో అయితే లైట్ ఎయగానే దండం పెట్టి చేయటం అని, చదవటము. తీర్థం తీసుకున్నప్పుడు ఒక శ్లోకము. మా పిల్లలు ప్రజ్ఞ దానికి ఎళ్లారనమాట శ్రీమన్నారాయణది. చిన్నజీయర్ స్వామి. అక్కడ చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించా గాబట్టి కొన్ని కొన్ని ఇప్పుడు లైట్ ఎయగానే టక్‌మని చదువుతారు. ఎవరైనా మనుషులున్నారే, ఏమన్నా అనుకుంటారే అనే అంటే మనకు ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిచ్చేది. వీళ్ళు లైట్ ఎయగానే ఏడ్చానంటే ఒక హ్యాపీ అనమాట. అదే హ్మ్. పెద్దోళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, సరే ఆ టైంలో వేసామనుకోండి, వాళ్ళు గూడా అబ్బో! పర్లేదు మీ పిల్లలు మంచిగున్నారనుకుంటారు. అదే గనక అమెరికన్స్ కానీ అంటే వాళ్ళకి తెలీదు కదా! అలా వచ్చారనుకోండి, నేను అది కూడా చూసాననమాట. వాళ్ళు చదువుతూ ఉంటే, ఇలా శ్లోకాలు చదువుతూ ఉంటే ఆళ్ళు ఆడ ఇట్లా చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు చదివిన తర్వాత అడిగారనమాట. "ఏంటి చేస్తున్నావు?" అంటే, "ఇదొక ప్రేయర్ మాకు లైట్ అయ్యగానే" అని చెప్పారనమాట. అప్పుడు మనం ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించకుండా అంతటితో వదిలేస్తాం అన్నమాట. లేదంటే ఇంకా అయ్యో! వీళ్ళొచ్చారే, వీళ్ళేమన్నా అనుకుంటారే, ఒకళ్ళ కోసం కాదు. ముందు మన హ్యాపీ కోసం మనం జేస్తున్నాం. ఏది చేయాలనుకుంటామో అది చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. నా శరీరములో ఉన్న ప్రతి భాగము, అవయవము దైవత్వంతో కూడుకొని ఉన్నది. శరీర భాగాలలో ఏ ఒక్కటే ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. అన్నీ సమానమే. ప్రతి శరీర భాగాన్ని ఆనందంగా, దైవీకంగా స్వీకరిస్తాను. ధైర్యంగా, సంతోషంగా ముందుకు సాగుతాను. జీవితాన్ని జీవిస్తాను. జీవితము ప్రేమపూర్వకంగా నా కాళ్ళపై నేను నిలబడేటట్టుగా చెప్పలేనన్ని విధాలుగా నాకు సహాయం చేస్తున్నది. జీవితంలో నాకు కావలసినది నేను అడగగలను. అన్ని విధాలుగా నాకు సహాయం అందుతున్నది. జీవితము నా గురించే ఉన్నది. అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది. దైవిక దైవదత్తమైన ఈ జీవితాన్ని సంపూర్ణంగా జీవించి దేవుడినవుతాను. దైవత్వంతో ఏకమవుతాను. యాహ్! ఈ ప్రతి పార్ట్ ఆ! అండి మన బాడీలో ప్రతి భాగము కొత్తగా భావంతో ఉండాలి. అన్నిట్లో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా ఇబ్బందొచ్చినా, నీకిదొచ్చింది, నిన్ను సరిగ్గా పట్టించుకోవటంలో వచ్చింది, నేనేం తప్పు చేశాను, సారీ అని చెప్పుకోవటమో, లేదా నేను నిన్ను మంచిగా చూసుకుంటా అని ఆనందంగా ఉండి ఏ పార్టు ఒక పార్ట్ ఎక్కువ, ఒక పార్ట్ తక్కువ కాదు. ఏ పార్ట్ పని చేయకపోయినా గానీ, ఏ దేనికున్న ఇబ్బందులు దానికుంటాయి అని అన్నీ సమానమైన భావనతో ఉండి, దాన్ని ప్రేమగా చూయించుకుంటూ ఉంటే, మనం దైవికంలో ఏకమవుతాము. అన్నీ యాక్సెప్ట్ చేస్తాము. అది కూడా ముందుకెళ్తూ ధైర్యంగా, సంతోషంగా ఉండి సాగుతామని కూడా అప్పుడు మీ జీవితం కూడా బాగుంటదని కూడా చెప్తున్నారు. అప్పుడు నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. ఇంకొకళ్ళ మీద డిపెండెన్సీ అదే ఇంకొకళ్ళు నాకు చేయాలి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగుండకపోతే చేయాల్సొస్తదండి. నేనే రీసెంట్‌గా వాళ్ళు చేస్తంటే ఈళ్ళు చెయ్యాలా అనే భావనతో ఉన్నాను నేను. అందుకని ఇయన్నీ ఏమి లేకుండా మీరు ఉంటే ఆ బాడీ పార్ట్స్‌కే మంచిగా మనం కొత్తగా భావనతో ఏమన్నా ఇబ్బందొచ్చినా, సారీ నిన్ను సరిగ్గా కేర్ చేయలేదనే భావనతో ఉంటే, అవే మీకు సహాయం చేస్తాయని కూడా చెప్తున్నారు. అప్పుడు మీలో కూడా మీరు ముందుకి కొనసాగిస్తూ ఉంటారు. ఎదగగలరు అని కూడా చెప్తున్నారు. మనకేమన్నా కావాలి అన్నా, ఏమన్నా ఎప్పుడన్నా
ఒకళ్ళు ఉన్న ఏమన్నా అవసరం వచ్చి ఇప్పుడు మర్చిపోయినా ఏమన్నా చేయాలనుకోని ఇప్పుడు అయ్యో మర్చిపోయామే ఈ పని చేద్దాం అని అనుకున్నాం అని సడన్ గా గుర్తుకొస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కోసారి సడన్ గా గుర్తుకొస్తాయి. అయ్యో నేను నిన్న మొన్న అనుకున్నాను ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది. మనం అది వచ్చినా కానీ అలా వస్తున్నాయి అని అనే వస్తున్నాయి అలా వస్తున్నాయి అని అనుకున్నా కానీ మనకి ఓకే. ఇది మనకి మనం మర్చిపోయామనే భావనలో లేకుండా ఉండాలి. వచ్చిన దాన్ని అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేసి ఆ పని చేయాలి అని కూడా చెప్తున్నారు. అప్పుడు మీకు బాడీ కూడా నాకు గుర్తు చేసింది. టయానికి ఒక్కోసారి అనుకుంటాం కదండీ! మనకి టయానికి గుర్తు చేసింది. ఇది గనక ఏదో పప్పు పొయ్యాలనుకుంటాము. ఎగ్జాంపుల్. అవును. పప్పు మర్చిపోయి ఏదో పనిలో పని మర్చిపోతాము. సడెన్‌గా గుర్తుకొస్తది. ఏదో చేస్తుంటాం. అమ్మో! ముందు పప్పు పొయ్యాలి, అయిపోయింది నానాలి. అయి నానేసరికి లేతే లేట్ అవుతది. మనం పిండేసేసానికి అనే భావన అట్లా ఉంటది గాబట్టి, అలాంటివి కూడా నీకు సడెన్‌గా గుర్తు చేస్తది నీ శరీర భాగాలు. అప్పుడు నీకంతా సహాయం అందుతది. టయానికి అనుకున్న పని కూడా జరుగుతది. మన మానవ జన్మ కూడా చాలా ఉత్తమమైనది అని కూడా చెప్తున్నారు. పవిత్ర గ్రంథంలో కూడా అదే చెప్తున్నారండి. ఈ మానవ జన్మ చాలా ఉన్నది. ఎన్నో లక్షల జన్మలు తీసుకొని మనం పుట్టటం, మరణించడం, పుట్టడం, మరణించడం చేసిన తర్వాత మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో వచ్చింది కాబట్టి మనం దాన్ని మంచిగా ఉపయోగించుకొని, మంచి భావనతో అందరితో ఉండాలి. ప్రపంచ జీవకోటి అన్నిటి మీద మంచి భావనతో ఉండి, మనం ప్రేమించుకుంటూ, పక్కనోళ్ళని ప్రేమిస్తూ, సకల జీవులను ప్రేమిస్తూ, నీకు చేతనైన సహాయం చెయ్యమని గూడా చెప్తారు. మనం బాబా బుక్‌లో కూడా ఉన్నది. ఆహ్, ఎవరికో జరమొస్తే బాబా లిచెన్ తీసుకొచ్చి ఎక్కి ఆహ్, వాళ్ళ ఇంట్లో నుంచి కాకుండా పక్కోళ్ళ ఇంట్లోకెళ్ళి ఎక్కి పైకప్ಪ మీదకి ఎక్కి దిగుతారనమాట. లిచెన్ తెచ్చినోళ్ళకి రూ. 2 ఇస్తారు బాబా. ఇస్తే ఆళ్ళంటారు, "ఈ లిచెన్ తెచ్చి సహాయం చేసినందుకు రూ. 2 ఇవ్వాలా అనే భావన అనుకోమాకండి. ఆ భావనలో ఉంటే మీరేమి చెయ్యలేరు. అలా అనుకోకండి" అని కూడా చెప్తాడనమాట బాబా. ఇంకొకటి కూడా ఉన్నదండి. ఏదో డబ్బులు ఆహ్, భజనకొస్తారనుకుంటా. మద్రాసు బృందం వచ్చినోళ్ళు వాళ్ళందరూ వచ్చినందుకు మధ్యలో ఏదో మద్రాసు నుంచి వస్తారండి. ఏదో ఊరెళ్తూ మధ్యలో ఆగుతారనమాట. ఆగి బాబాని దర్శించుకొని ఉంటారు. కానీ దాంట్లో కొంతమంది బాబా మీద మనసు నిలిపి భజన, ఆయన్ని ప్రేమిస్తూ ఆయనలో లీనమై ఉంటారు. కొంతమంది మటికి లోపల ఆశిస్తారు. బయట చదువుతారు కానీ, భజనలు చేస్తున్నారు కానీ, లోపల ఏదో ఆశించి ఇక్కడికొచ్చినోళ్ళకి బాబా డబ్బులిస్తారు కదా! అనే భావన ఒకళ్ళకి. ఒకళ్ళకేమో ఇక్కడికొచ్చినోళ్ళకి ఏమన్నా ఒంట్లో బాగుండకపోతే సహాయం జేస్తారు కదా! బాబాకి నేను చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా ఉందనమాట. ఇలాంటియన్నీ మనం ఏం అనుకోకుండా మనం వచ్చాము, మనం పని చూసుకున్నామా, మనం ఎళ్ళామా అనే భావనతో ఉండి గుడిలో అయినా అంతే. కొంతమంది గుడికెళ్తారండి. ఒకళ్ళు దండం బెట్టుకుంటుంటే ఈళ్ళేం చీరలు కట్టుకొచ్చారు, ఏ నగలేసుకొచ్చారు, అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలు ఉంటది. కానీ మన దండం పెట్టుకునేది మనం తిరిగల్లా చూస్తాం. ఒకసారి నేను గూడా చేస్తాను. గబుక్కున ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఏదో దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని. అలా గూడా చేయకూడదు. ఆ భావనతో అలా వదిలేసి మీ పని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చేస్తూ ముందుకెళ్తే మీ లైఫ్ బావుంటది. ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడు మీరు దైవంలో ఏకం అవుతారు. ఏ పని చేసినా అని అంటున్నారు. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడతారా? షేర్ చేసుకుంటారా? ఇది ఆపేస్తారా అండి రికార్డ్? ఆపుతాంలే. ఒక్క నిమిషం.